తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో, వాళ్ళ నాయకుడు అనేట ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచేస్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా? బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు. రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమన్నారు. వాళ్ళనే చెప్పమన్నారు. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఈడున్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిర్రు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. మిమ్మల్నే వేస్తా, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక కమిటీ చేస్తా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలన్నీ ఇచ్చేద్దాం. ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా నగదు, లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజ్ ఏడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో
మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్ ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చెయ్యి, నీ మీద నాకు గౌరవం ఉంది. నువ్వు మందకృష్ణ మాదిగ ఇద్దరు కలిసి కూర్చొని ఈ 18,000 కోట్ల చిట్టి మీ చేతిలో పెడతారు. రేపు రాబోయే 4 నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మందకృష్ణ మాదిగకు ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తా, మీరే నడుపురి, చెప్పురి. మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు. నేను బట్టి విక్రమార్క గారికి, సందీప్ సుల్తాన్కి, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా. వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని. ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా. పోనీ నన్ను అప్పు ఊడుతుందా బజార్లు, అదన్నే తీసుకురండి. అవునా, 3 లక్షల కోట్ల అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం. 8 లక్షల కోట్లు అయింది. సూరజ్, నువ్వు కూడా అందులో భాగస్వామివి. ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లా? ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ. సార్ 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 సీఎం సార్ ప్రమోద్, మనుషులు గారా प्रमोद जी, आप जो बोल रहे हैं वो गलत है. 2 दिन से नेशनल मीडिया, हर चैनल में, कल किसी ने फोन किए तो मैं देख रहा था, 1-1 घंटा 1-1 चैनल नेशनल लेवल पे. इतना अपीजमेंट मुस्लिम लोगों को इतना प्रसन्न करने के लिए रेवंत रेड्डी जी क्यों कोशिश करे, इतना मुस्लिम लोगों को सर पे बिठा के क्यों चला रहे बोल के नेशनल मीडिया में चर्चा हो जा रहा है. दूसरी तरफ आप